నమస్తే, వెల్కమ్ టు #యు. నేను మీ నరేష్. తెలంగాణ రాష్ట్రంలో జాగృతి అధ్యక్షురాలు జాగృతి జనం బాట అనే కార్యక్రమం పట్టి జిల్లాల వారీగా ఆమె తిరుగుతూ ఉన్నారు. మొత్తం జనాలలోకి వెళ్ళి జనాల పరిస్థితి ఎలా ఉంది అని ఆమె తెలుసుకుంటా ఉన్నారు. అలాగే దాంతోపాటు జనాలకు ఏ పథకాలు అందట్లేదు, పథకాల పరంగా కావచ్చు, గతంలో బీఆర్ఎస్ ఇచ్చిన పథకాలు కావచ్చు, వాటన్నిటి మీద ఆమె రివ్యూ చేసి జనాల పరిస్థితి ఏంటిదని కనుక్కునే సమయంలో మొన్న మల్కజ్గిరి ఆమె పర్యటించడం అయితే జరిగింది. దాంతో పాటు ఇటు కూకట్పల్లి కూడా జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటించడం జరిగింది. అటు మల్కజ్గిరి పర్యటించిన సందర్భంలో మల్లారెడ్డి మీద ఆమె చాలా వరకు ఆరోపణలు చేయడం జరిగింది. అలాగే కూకట్పల్లి ఎమ్మెల్యే మీద కూడా ఆమె ఆరోపణలు చేయడం జరిగింది. ఆమె ఏదైతే ఈ పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే టార్గెట్గా తీసుకొని ఆమె చాలా వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చాలా పెద్ద పెద్ద ఆరోపణలు చేస్తూ ఉంది. వాళ్ళ మీద అసలు ఆరోపణలు ఏంటంటే ఇటు భూ కబ్జాలు అని చెప్పేసి మీరు ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించుకుంటున్నారు, చాలా వరకు భూ కబ్జాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్పడ్డారని చెప్పేసి కూడా ఆమె చెప్పుకొస్తా ఉన్నది ప్రతిసారి. అదే విధంగా చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద స్పందించడం అయితే జరిగింది. నిజంగా భూ కబ్జాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్పడి ఉంటే దాన్ని విచారణ చేపిస్తామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇటు కవిత సహకరిస్తారా, ఆమె దగ్గర ఉన్న ఆధారాలు ఏవైతే ఉన్నాయో సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇచ్చే అవకాశం ఉందా అనే విషయం మీద ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే కవిత గతంలో బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పాలించినప్పుడు బీఆర్ఎస్లోనే ఉంది. నిజంగా మాజీ మంత్రులు కావచ్చు, అటు ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళంతా చిట్టా మొత్తం ఈమె చేతిలో ఉందా, అసలు ఏంటిది, ఎందుకు ఇంతగానం బీఆర్ఎస్లను టార్గెట్ చేసుకొని ఆరోపణలు చేస్తూ ఉంది, మరి దీని మీద నిజంగానే సీఎం రేవంత్ రెడ్డి గారు విచారణ జరిపే అవకాశం ఉందా అనే విషయాన్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్ననే కాదు, ఆమె చాలా సందర్భాల్లో ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెంలో ఆమె జాగృతి జనంబాట కార్యక్రమంలో ఉన్నారు. ఇలా జిల్లాల వారీగా ఆమె పర్యటిస్తూ ఉన్నారు, జనాల్లోకి వెళ్తూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఆమె కూడా చెప్పారు, ఏదో ఒక రోజు నేను సీఎం అయినప్పుడు 2014 నుంచి వీళ్ళు చేసిన అక్రమాలను మొత్తం నేను బయట పెడతా అని చెప్పేసి కూడా ఆమె కొన్ని సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. సో ఒకసారి ఈ అన్ని పరిస్థితులను ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ సీనియర్లకు నిన్న రాత్రి నుంచి నిద్ర కరువైనట్లుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలే కారణమని మనకు ఇక్కడ తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆయన పేల్చిన బాంబ్ అటువంటిది. మొన్నటి వరకు పంచాయతీ ఎన్నికల్లో బిజీగా ఉన్న ముఖ్యమంత్రి గారు గురువారం సాయంత్రం కేబినెట్ మంత్రులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతల గుండెల్లో వణుకు పుట్టేలా ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో ఇన్ని రోజులు మీడియా ముందుకు బీరాలకు పోయిన వారంతా ఇప్పుడు భయంతో వణుకుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతకు సీఎం చేసిన అంత పెద్ద ప్రకటన ఏంటి? మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకురాలిగా ఉన్న కవిత ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఆమె బయటకు రావడానికి కొన్ని శక్తులు ఉన్నాయని బహిరంగంగా ఆరోపించారు. ఆమె తన తండ్రికి రాసిన లేఖ ఏదైతే ఉందో బయటకు లీక్ కావడానికి తన భర్త ఫోన్ ట్యాప్ చేసిన వ్యక్తులపై యుద్ధం తప్పనిసరి ప్రకటిస్తానని కూడా ఆమె చెప్పడం జరిగింది. ఇప్పటికే పలువురికి వార్నింగ్లు సైతం ఇచ్చారు. దీనికి తోడు బీఆర్ఎస్ హయాంలో భారీగా అవినీతి జరిగిందని, వేల కోట్ల భూములు కబ్జాలకు గురయ్యాయని, అందుకు కారకులపై చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. కవిత ఆరోపణలపై సీఎం తొలిసారిగా స్పందించారు. కవిత అంత బలంగా ఆరోపిస్తున్నందున విచారణ జరిపిస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరం అవ్వంగానే ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు చాలామంది ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. వీరంతా గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షంపై విరుచుకుపడిన వారే. ముఖ్యంగా మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రస్తుతం ఆయన మౌనవ్రతంలో ఉన్నారు. ఇటీవల కవిత మేడ్చల్ పర్యటనలో భాగంగా మల్లారెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మల్లారెడ్డి వేల కోట్ల విలువైన భూములను ఆక్రమించారని, దీనిపై విచారణ జరిపించాలని ఆరోపించారు. కవిత లిస్టులో ఒక్క మల్లారెడ్డి మాత్రమే కాదు, ఇంకా చాలామంది మాజీ మంత్రులు, గులాబీ సీనియర్లు ఉన్నారు. ఇప్పటికే చాలామంది తమ ఆస్తులను కాపాడుకోవడానికి ప్రభుత్వంతో సన్నిహితంగా మెలుగుతున్నట్లు టాక్. కవిత ఆరోపణలను బేస్గా చేసుకుని ప్రభుత్వం విచారణ జరిపితే వారంతా గత ప్రభుత్వంలో పాల్పడ్డ అవినీతిపై నిజం ఒప్పుకుంటారా?
చట్టంలోని లొసుగులను అడ్డుపెట్టుకొని తప్పించుకుంటారా అని ప్రస్తుతం చర్చ జరుగుతున్నట్టుంది. అందుకే ఈ మధ్య చాలామంది బీఆర్ఎస్ సీనియర్లు ఆమెను టార్గెట్గా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న వారంతా తమ అవినీతి భూకబ్జా భాగోతాలను ఆమె ఎక్కడ బయట పెడుతుందేమో అన్న భయంతో వారంతా ఎదురుదాడికి దిగినట్లు తెలుస్తుంది. ఇప్పటికే కవిత, మాజీ మంత్రి హరీష్ రావు, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వారి అవినీతికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. వాటిని ప్రభుత్వానికి అందజేసి వారిపై విచారణకు సహకరిస్తారా అనేది తెలియవలసి ఉంది. అదే జరిగితే రానున్న రోజుల్లో బీఆర్ఎస్కు ప్రజల నుంచి వ్యతిరేకత మరింత తీవ్రం కానుందా అనేది తెలియాల్సి ఉంది. ఇటు చాలా మంది మీద హరీష్ రావు కావచ్చు, జగదీష్ రెడ్డి కావచ్చు, ఇటు మాధవరం కృష్ణారావు కావచ్చు, అలాగే మల్లారెడ్డి కావచ్చు, ఇలా అందరి మీద ఆమె ఆరోపణలు చేసుకుంటా వస్తూ ఉంది. చాలా వరకు మాజీ మంత్రుల చిట్టాలన్నీ నా చేతిలోనే ఉన్నాయి అని చెప్పేసి కూడా ఆమె చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి విచారణకు ఆమె రేవంత్ రెడ్డి గారికి సహకరిస్తుందా? ఆమె దగ్గర ఉన్న ఏవైతే ఆధారాలు ఉన్నాయో ఆ ఆధారాలను రేవంత్ రెడ్డికి ఇస్తారా అనే విషయమే కొంచెం సస్పెన్స్గా ఉంది. ఒకవేళ ఆమె విచారణకు సహకరించి మరి రేవంత్ రెడ్డి గారికి ఆ ఆధారాలు ఇస్తే మరి భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? అసలు బీఆర్ఎస్ మీద ప్రజలకు ఎక్కువ వ్యతిరేకత వచ్చే అవకాశం కనబడతా ఉంది. సో మరి ఇవన్నీ జరుగుతాయా? లేదంటే ఎవరైతే మాజీ మంత్రులు భూ కబ్జాలు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏమైనా లాలో ఉన్న లొసుకులను పట్టుకొని వాళ్ళు బయటపడే అవకాశం ఉందా? లేకపోతే దాన్ని సాగదీసే అవకాశం ఉందా? మరి ఎట్లా జరుగుతుంది? నిజంగానే మరి వాళ్ళు భూ కబ్జాలకు పాల్పడి ఉంటే విచారణ జరిగిన తర్వాత వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఈ ముందు తేలవలసి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే వీళ్ళ మీద ఉన్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి నిజ నిర్ధారణ కోసం కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ మీద విచారణ చేపట్టే అవకాశం ఉందా? లేదంటే గవర్నమెంట్ తోటి సన్నిహితంగా మెదులుతున్నారన్న విషయాన్ని ఉంది కాబట్టి ఇది కూడా ఉంది కాబట్టి మరి వాళ్ళను విచారణ నుంచి తప్పించే అవకాశం ఉందా? ఎవరెవరి మీద అయితే కవిత ఆరోపణ చేస్తున్నారో అందరినీ పిలిచి సపరేట్గా విచారణ చేస్తారా? మరి నిజంగానే భూ కబ్జా జరిగిందా? అందుకే ఆ రాష్ట్రం మొత్తం అప్పుల్లో కూరుకుపోయిందా గత 10 ఏళ్ళు అనే విషయాన్ని ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇది జరగవలసిన అవసరం కూడా ఉంది. కాబట్టి మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుందనే విషయాన్ని కూడా వేచి చూడవలసిన అవసరం ఉంది. దీనిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి #you.